ఈ రోజే డౌన్లోడ్ చేయండి మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఓకే సో మన డ్రామా చేసిన నెక్స్ట్ ఎవరు అనయ్య నువ్వేంట్రా అనయ్య యాంకర్ మాత్రాన్ని మన వృత్తిని వచ్చిపోయావా? సర్లే గానీ ఎంత పెద్ద యాంకర్ అయ్యో నీ జోబులో 10 రూపాయలు కొడలేవేంటి? మన వృత్తిలో ఉన్నప్పుడు డబ్బులు ఎక్కువ ఉన్నారు బాబు. యాంకర్ తర్వాత రూపాయి వెళ్ళి లేకుండా అయిపోతుంది. ఏం చేస్తాం? సరే కానీ ఇంతకీ ఎక్కడ ఉంటున్నావు ఇప్పుడు నువ్వు? ఒక రోజు నువ్వు దొంగతనం చేసి దొరికిపోయిన ఆడవాళ్ళందరూ చెట్టు కట్టి ఎగిరి అన్నారు. ఆ వీధిలో ఉంటున్నారు. ఎన్ని ఎందుకు ఎక్కడ ఉంటావు? సరే ఇంతకీ మన వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారు? ఎనగన్నారు. నీ వెనక కాదు చెట్టు అనుకున్నారు. లెట్స్ వెల్కమ్ అంటే వస్తారు. ఓహో లెట్స్ వెల్కమ్ మై దొంగల ఫ్యామిలీ. త్వరగా రండి అందరూ. ఈ గెటప్పు చెటప్పు చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుంది మేము దొంగలం. వి ఆర్ ప్రౌడ్ టు బి అన్ దొంగలం. దొంగలని చెప్పుకోవడానికి సిగ్గులేదు. సిగ్గులోనేడు సిగ్గు గురించి మాట్లాడుతున్నాడు. ఎక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ దొంగలే. రోజా గారు కూడా దొంగేనా? ఆవిడ అందరికన్నా పెద్ద దొంగ. రోజాగా హీరోయిన్ గా, పొలిటీషియన్ గా, జడ్జి గా మన 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు మనసును దొంగతనం చేశారు కదరా. మరి అనిల్ గారు ఆయన బాక్స్ ఆఫీస్ దొంగ. సుధీర్ దొంగేనా నాన్న? కాదురా మరి గజ దొంగ. దొంగలకైనా డౌట్ వస్తే వచ్చి సుధీర్ని అడుగుతారు. మన మధ్యలోనే దొంగతనం చేతుకొని ఒక దొంగ ఉన్నాడమ్మా. ఎవరు నాన్న? ఈ షో డైరెక్టర్ అమ్మా. ఎందుకు నాన్న? వీళ్ళ దగ్గర నుంచి కామెడీ దొంగతనం చేసి ఆడియన్స్ కి పంచిపెట్టాలని ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నారు. కానీ వీళ్ళు మాత్రం ఆ ఛాన్స్ ఇవ్వట్లేదు. ఇప్పుడు చెప్పండి, దొంగతనం చేయడం తప్ప? మేము దొంగతనం మాత్రమే చేస్తున్నాం, మీలా మోసాలు చేయట్లేదమ్మా. నీకు తెలిసిన అతి పెద్ద మోసగాళ్ళు నాన్న ఈ జీ తెలుగు వాళ్ళరా. ఎందుకు నాన్న? వాళ్ళే మోసం చేశారు. యాంకర్ అని పిలిచి పాపం సుధీర్ తో స్కిట్లు చేపిస్తున్నారు. జడ్జిలను పిలిచి వాళ్ళతో కూడా స్కిట్లు చేపిస్తున్నారా. మరి వీళ్ళనేం మోసం చేయలేదా నాన్న? వాళ్ళే వీళ్ళు మోసం చేశారా. మేము కామెడీ బాగా చేస్తామని. మేము మోసగాళ్ళం కాదు, దొంగలం మాత్రమే. మాకు రెస్పెక్ట్ ఇవ్వండి. దొంగలకు ఎందుకు రెస్పెక్ట్ ఇస్తారు? పోలి మేడం, ఒక డైరెక్టర్ కి రెస్పెక్ట్ ఇస్తారు, ఒక డాన్సర్ కి రెస్పెక్ట్ ఇస్తారు, ఒక యాక్టర్ కి రెస్పెక్ట్ ఇస్తారు. మరి మాకెందుకు రెస్పెక్ట్ ఎవరు మేడం? వాళ్ళంతా కళాకారులు. 64 కళల్లో చోర కళ కూడా కలే కదా మేడం. మీ దొంగతనాల వల్ల వేరే వాళ్ళకి నష్టం, ఎవరి జీవితాలు బాగుపడ్డాయి? బాగుపడ్డాయండి సార్. ఒక పోలీస్ కి జాబ్ వచ్చిందంటే కారణం ఒక దొంగ వల్ల. ఒక వాచ్మెన్ కి జాబ్ వచ్చిందంటే కారణం ఒక దొంగ వల్ల. ఎంత మందికి ఉపాధి సృష్టించిన ఉపాధి కేంద్రం సార్ మాది. అయినా ఈ ప్రపంచంలో అందరికన్నా వెళ్ళి ఎడ్యుకేటర్ సార్ అని ఉన్నారంటే అది మా దొంగలు మాత్రమే. అదేలాగా? ఇప్పుడు మనం కాలేజీలో చదివామనుకో ఒక డిగ్రీ ఇస్తారు. అదే దొంగతనం చేసి పోలీసులకి జరిగిపోతే 3rd డిగ్రీ ఇస్తారు. అయినా దొంగలు మీలా లేజీగా ఉంటారు, చాలా క్రేజీగా ఉంటారు. ఎందుకంటే మీరు షాప్ ఓపెన్ చేస్తాం షాపింగ్ చేస్తారు లేజీగా. అదే షాప్ ఓపెన్ చేయకముందే షాపింగ్ చేస్తాం క్రేజీగా. ఓ చిన్న నవ్వు నవ్వి 4 అబ్బాయిలు వెంట తిప్పుకునే అమ్మాయిలు ఎంత పొగగా ఫీల్ అవుతుంటే ఓ చిన్న దొంగడం చేసి ఊడంతా వెనక తిప్పుకునే మేమెంత గ్రేట్ గా ఫీల్ అవ్వాలి. గొప్పలు చెప్పుకోకపోతే కష్టపడి బతకొచ్చు కదా. మీరు మాత్రం ఆ మాట అనకండి. దొంగతనం చేయాలనుకోవడం, సినిమా తీయాలనుకోవడం 2 సింపులే. కానీ దొంగతనం చేయడం, సినిమా తీసి ఇట్టు కొట్టడం ఎంత కష్టమో మన ఇద్దరికి మాత్రమే తెలుసు. నన్ను కలుపుకుంటాండ్రా నీతో. ఒక టైంలో తెలుగు ఫిలిం ఇండస్ట్రీ బతకడానికి కారణం మేమే సార్. ఎలాగమ్మా? ఎలా ఏంటి సార్? ఒకే యమ్మ దొంగ, దొంగ మొగుడు, దొంగ దొంగలు, దొంగల పాటు జాగట, దొంగోడు, ఇలా మా పేరుతో చాలా హిట్లు ఇచ్చాం సార్. ఇండస్ట్రీని బతికించిన దేవుళ్ళం సార్ మేము. అవును సార్. ఎవరికైనా దొంగ మీటింగ్ తెలుసా? తెలీదు. తెలియపోతే నేను చెప్తానేనండి. D ఫర్ దొంగలం మేము, O ఫర్ ఉన్నంత వరకు, N ఫర్ నగలు, D ఫర్ గోల్డ్, A ఫర్ ఆస్తులు జాగ్రత్తగా పెట్టుకోండి అని హెచ్చరించే వాళ్ళే దొంగలంటే. ఆ తెలుగు దొంగలు కనబడితే పెడుతున్నారు కట్టబాగడి సార్. ఏం చెప్పారా? నాన్న దొంగతనానికి వెళ్ళటము ఆయిల్ పూసుకొని వెళ్తావు ఎందుకు నాన్న? ఒళ్ళు పగలకుండా. చెలిక కాదు, మనం దొరికా కొడితే పగలకుండా. సర్లే గాని ఈ రోజు ఎవరెవరి ఇంటికి ఎవరెవరు వెళ్ళారో దొంగతనం చేశారు చెప్పండి రండి. నాన్న నేను రోజా గారింటికి
వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చావా నా దొంగడాటు? ఏం దొంగతనం చేసావమ్మా? కోపం తగ్గించుకోవడం ఎలా అనే బుక్ దొంగతనం చేశాను నాన్న. పిచ్చిదానా, ఇది రోజా గారిది కాదమ్మా, సెల్వమణి గారిది, సెల్వమణి గారిది. మరి బుక్ రోజా గారికి ఇవ్వచ్చుగా. ఈ బుక్ ఇచ్చిన ఆవిడ కోపడతారని ఇవ్వకపోయి ఉండొచ్చులే. నాన్న రోజా గారింట్లో ఇవేవో పేపర్లు దొరికాయి నాన్న. అయ్యా ఆవిడ పెన్షన్ పేపర్లు, పెన్షన్ పేపర్లు. మరి ఈరియా అక్క అని పిలుస్తుంది. అది డ్రామా జూనియర్స్ కప్పు కోసం కొరియాలి కిమ్ముడు కూడా మామ అంటది. నాన్న రోజా గారింటి నుంచి వచ్చేటప్పుడు 4-5 రాళ్ళు ఇంటి నుంచి వెళ్తున్నాయి నాన్న. ఏంటవి? ఓ అయ్యా, ఇక్కడ పేపర్ కలిపి చెప్పినాక అక్కడ మేకప్ తీస్తారు. అవి తీసుకెళ్ళడానికి వచ్చిన లారీలు అయ్యి. నీకుందిరా రే. సర్లేవే, నువ్వెవరింటికి దొంగతనానికి వెళ్ళు? అనిల్ గారింటికి. ఈ మధ్య ఆయన కలెక్షన్లు బాగానే కొడుతున్నాడులే. ఏం దొంగతనం చేసావు? ఏం దొంగతనం చేయలేదండి. ఎందుకే? పాపమండి అనిల్ గారు కాసేపు వంట చేస్తున్నారు, ఇంకాసేపు కాలు పడుతున్నారు, ఇంకాసేపు హాసనాలు వేసుకుంటూ బట్టలు ఉతుకుతుంటే ఒక ఆడదాన్ని అయ్యుండి నాకే బాధేసి ఏం దొంగతనం చేయకుండా వచ్చేసానండి. ఇది విన్నాక మీ అందరికీ ఒకటి అర్థమై ఉండేది. బయట ఎంత పెద్ద అనిల్ రావుడి కావచ్చు, కానీ ఇంటికి వచ్చాక బట్టలు పెండాల్సిందే. టోటల్ గా నా ఇమేజ్ దెబ్బతీశారు కదరా మీ స్కిట్ తగలయ్యా. ఎరా, నువ్వెవరింటికి దొంగతనానికి వెళ్ళా? నేను లాస్ట్ హాస్ కావాలంటే దొంగతనానికి వెళ్ళానా? నా కొడుకు. ఏం దొంగతనం చేశారా? ఇదిగో ఈ లెటర్స్ దొరికాయినా. ముందు లాస్ట్ లెటర్ చదువు. డియర్ జీ తెలుగు మేనేజ్మెంట్, నేను లాస్యాని. ఇప్పటి నుంచి కొంచెం పేమెంట్ ఇవ్వండి. సరే అడుగుడు పోడే, కనీసం దాయి ఖర్చులకైనా 2 వండలు ఇప్పించండి. ఛీ, మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు. ఏం చేద్దాం చెప్పండి. సర్లే, లాస్ట్ లెటర్ చదువు. లాస్యా పేమెంట్ కోసం లెటర్ రాసిందని తెలిసింది. మీరు నాకు చార్జెస్ ఇవ్వకపోయినా వాళ్ళే నోటీస్ బస్ లో వచ్చేసా. ఎందుకంటే లేడీస్ కాటేజ్ బస్ ఫ్రీగా. మీరు నాకు ₹1 ఇవ్వకపోయినా పర్లేదు. దానికి మాట ₹1 ఇచ్చారో మీ అమ్మ మీ రొట్టు. మనం బాగుపడిపోయినా పర్లేదు, కానీ పక్కోడు మాట బాగుపడకూడదు. మీరు లేడీస్ కాదే, నానా ఇంటికి నువ్వెవరింటి దొంగతనానికి వెళ్ళావు? సుధీర్ ఇంటికి రా. ఏం దొరికాయండి? ఆగు చూపిస్తా. ఇదిగో ఆయన ఫోన్. రాయను దొరికిపోయారు దొంగ. ఇంటికి దాంట్లో ఏముండో చూ నాన్న. యూట్యూబ్ లో ఏ కొత్త వీడియో వచ్చినా దాని కింద జై సుధీర్ అన్న, జై సుధీర్ అన్న అని తెలుగులో కామెంట్ పెడితే 10,000. ఒరే ఒరే, నోట్ అంట నోటు. పందుల పెంపకం వీడియో కింద కూడా జై సుధీర్ అన్న కామెంట్లు నింపేయాలంట. ఏయ్! ఇక మనం వచ్చిన పని చూడండి. నాన్న ఇక ఏవో లెటర్స్ దొరికాయినా. ఏయ్! ఈ డ్రామా జూనియర్స్ బిల్లు పేపర్ రా. అంటే ఇప్పుడు మనం డ్రామా జూనియర్స్ మేనేజర్ ఇంటికి వచ్చామా? ఒరే, మనం డ్రామా జూనియర్స్ మేనేజర్ ఇంటికి వచ్చామని ఆయనకి తెలిస్తే మనకి మధ్యాహ్నం భోజనం కూడా పెట్టరా. జల్దీ జారుకో 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 బాలే. ఏం ఫ్యామిలీ బాబు మొత్తం సరిపోయారు కరెక్ట్ గా నువ్వైతే. లెట్ మీ స్టార్ట్ విత్ రోజా గారు. భలే చెప్పారా. దొంగల వల్ల పోలీసులకు ఉద్యోగం అంట, దొంగల వల్ల వాచ్మెన్స్ కి ఉద్యోగం అంట. ఎంత మందికి ఉపాధి కల్పిస్తున్నారా. మా ఇంట్లో వస్తే లారీలు లారీలు మేకప్ వెళ్తుందా, తర్వాత రూమ్ దగ్గరికి రారా. దొంగల కాన్సెప్ట్ చాలా చూసాం కానీ చాలా డిఫరెంట్ గా ఉంది. అందరూ బాగా చేశారు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. అనిల్ గారు చాలా బాగా చెప్పారు, అద్భుతంగా ఉంది, బాగా చేశారు. నలుగురు దగ్గరకు రండి. మనకి దూకుల్లో బ్రహ్మానందం గారు లాగా చేతులు కట్టుకోండి. నేను చెప్పింది యాజ్ గా రిపీట్ చేయండి. అనిల్ గారు, అనిల్ గారు, మీ ఇంట్లో దొంగతనం అనే కాన్సెప్ట్ మీ ఇంట్లో దొంగతనం అనే కాన్సెప్ట్ రైటర్స్ లో చెప్పిన భాగమే. రైటర్స్ తో చెప్పిన భాగమే. ఇది నిజం కాదు. ఇది నిజం కాదు.
మీరు ఈ వదిలేవయ్యా. షోకి జడ్జి వదిలేవయ్యా. డైరెక్టర్ కాదు వదిలేవయ్యా. ఏంటి డిస్క్లైమర్ ఇది వదిలేవయ్యా. నిజానికి అనిల్ రావుపూడి ఒక తోపు, నిజానికి అనిల్ రావుపూడి ఒక తోపు. ఇంట్లో ఒక సింహం. చెప్పు అనిల్ గారి ఇంటికి వెళ్ళినప్పుడు ఏమేం చూసావు చెప్పమ్మా. మోక్ష నీ ఇష్టం చెప్తున్నా. నువ్వు సినిమాలు యాక్ట్ చేయాలని ఉందా లేదా నీకు? అమ్మా నువ్వు చెప్పమ్మా. ఈ అన్నయ్య ఉన్నాడమ్మా నీకు. ఇప్పుడు చెప్పు ఏం చూసారు? కాసేపు వంట చేస్తున్నారు, వంట చేశారు. ఇంకాసేపు హాస్యం అరే, రుత్విక్. చేసుకుంటూ బట్టలు ఉతుకుతున్నారు. ఇప్పుడు నేనేం చెప్పాను అది చెప్పురా. అనిల్ రావుపూడి గారు ఒక తోపు, అది. ఒక తురుము, అది. ఒక సింహం, అది. ఒక మగాడు. అది. ఇప్పుడు మేము స్కిట్ లో చెప్పిన అన్ని అబద్ధం. ఎస్ నీకు రోల్ ఫిక్స్ రా. ఇందాక చేసింది ఎడిటింగ్ లో తీసేంటారు. అది ఎడిటింగ్ లో పోతే నేను చూస్తా. ఒకటి కట్ చేసి సార్ కావాలంటే వాట్సాప్ చేయండి కానీ ఎపిసోడ్ లో ఉండకూడదు. అది అర్థమైందా? సుధీర్ నేను దీన్ని చాలా పర్సనల్ గా తీసుకుంటున్నాను. నీ సంగతి చెప్తాను. నాకు క్యారెక్టర్ ఉన్నదని చెప్పండి. అప్పుడు నేను కూడా రిక్వెస్ట్ చేస్తాను. అప్పుడు సరే వదిలేరా, కట్ చేసేయండి. నీకు వేషం వేయడం కంటే అదే బెటర్. థ్యాంక్ యూ సో మచ్ గైస్. థ్యాంక్ యూ.